ఇంటర్సిటీలో హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే గుంటూరు దాటాక ఈ వాతావరణాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఎప్పుడు గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు హీట్‌గా ఉంటుంది. ఈ ఋతుపవనాల వల్ల ప్రకృతి చాలా కూల్‌గా ఉంది. క్లైమేట్ చాలా బాగుంది. అలా ట్రైన్‌లోంచి చూస్తుంటే చాలా బాగా అనిపించిందనమాట. మంగళగిరి పానకాల స్వామి గుడికి యువతలనమాట. సరే ఒకసారి క్యాప్చర్ చేద్దామని చెప్పి నేను వీడియో తీశాను. ప్రకృతి, ఆ చెట్లు అలా ఆ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు అలా విండోలోంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అయితే మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ అనేది నాకు తెలిసి ఒక అగ్నిపర్వతం అని విన్నాను. నాకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియవు. స్వామివారికి అక్కడ పానకం పోస్తారు, అవి కిందకి వెళతాయి అని అంటారు. కూల్ చేయడానికి ఇలా పానకం పోస్తారు. ఈ పానకం ద్వారా లోపల ఉన్న లావా అది చల్లబడుతుంది అని అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. అది నాకు నిజం అనేది అది క్లియర్గా నాకు తెలియదు అనమాట. దాని గురించి ఎప్పుడు నేను స్టడీ చేయలేదు. ఒకవేళ మీలో ఎవరికైనా సరే మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ గురించి అది నిజమా కాదా అనేది ఒకసారి తెలిస్తే కనుక చెప్పండి, కామెంట్ చేయండి. లేదా వేరే ఏదన్నా ఈ మంగళగిరికి సంబంధించిన వీడియో ఏదైనా లింక్ ఉన్నా పెట్టండి. కానీ మంచి టెంపుల్ అని నేను విన్నానన్నమాట. అమ్మవారి టెంపుల్కి ఎక్కువ వెళ్తుంటాం కానీ ఇటువైపు ఎక్కువ రాలేదు. నాకు చూడగానే క్లైమేట్ చూసిన తర్వాత ఒకసారి చూద్దాం అనిపించి నేను వీడియో తీశానన్నమాట. చాలా అంటే చాలా ప్రకృతి నిజంగా చాలా గొప్పదండి. మనం ప్రకృతిని ఇది చేస్తుంటాం, నిర్లక్ష్యం చేస్తుంటాం కాబట్టి ఈ తుఫాన్లు, వరదలు, సునామీలు, అగ్నిపర్వతాలు, పేలడాలు, భూకంపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రకృతిని కాపాడుకోవాలి. ఆ చెట్లు, ఆ పచ్చదనం అది చాలా మంచిది. వాతావరణానికి ఎంతో మేలు చేస్తాయి చెట్లు అనేవి అంటుంటారు. అదిగో కనిపిస్తున్నదే పానకాల స్వామి టెంపుల్ అన్నమాట. కొండ పైన ఉంటుంది. ఒకసారి వెళ్ళి రావాలి. ఈ చుట్టుపక్కల కూడా మంచి మంచి టూరిజం ప్లేసెస్ ఉన్నాయని విన్నాను మంగళగిరి పరిసర ప్రాంతాల్లో. అదేనమాట కనిపించేదే పైన కనిపిస్తుంది కదా, ఇది మంగళగిరి స్టేషన్ అన్నమాట, రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి విజయవాడకి ఒక 10 నిమిషాలు, పావు గంటలో తీసుకువెళ్ళిపోతాడు. చూడండి పొలాలు, ఆ నల్లరేగడి మట్టి, చాలా ఇక్కడ మట్టి కూడా చాలా బాగుంటుందండి. అందుకే ఈ అమరావతి ప్రాంతం ఇటు సైడ్ మొత్తం కూడా 3 పంటలు పండుతాయి సంవత్సరానికి.